అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. ఇది భోగి రోజు వీడియో అండి. చాలా లేట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. నాకు ముక్కనుమ వరకు అస్సలు ఖాళీ లేదండి. ఆ తర్వాత రాముల వారి అక్షింతలు రావడం, వెంటనే మేము రామదేవుని పూజ చేసుకొని నేను యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను కదా! ఆ తర్వాత కంప్లీట్‌గా జలుబు చేసేసి గొంతంతా పోయిందండి. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే అస్సలు కుదరలేదు. అందుకోసమని నేను లేట్‌గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్‌ని మొదటిసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రీసెంట్‌గా నేను అప్లోడ్ చేసిన గోల్డ్ వీడియోకి, చోకర్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మన ఛానల్ని మళ్ళీ ఒకసారి కొత్తగా చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేయండి. మరింత మందికి రీచ్ అవుతుందనమాట. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలైతే నేను చెప్తానండి. పిల్లలకి భోగిపల్లి విషయంలో ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇది మా పిల్లలది ఇయర్ ఎలా సెలబ్రేట్ చేశామో మీతో షేర్ చేసుకుంటామండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే భోగి రోజు మార్నింగ్ అయితే నేను భోగి మంట వీడియో పెట్టేశానండి. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో పెట్టాను, లాంగ్ వీడియోలో పెట్టలేదనమాట. భోగి మంట అయితే ఇది మా ఫ్లాట్లోని వేశారు. మార్నింగ్ వెళ్ళి అక్కడ ఆవు పిడకలు వేసేసి మనం దండం పెట్టుకొని ఆ విభూదిని అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చేసానండి. ఇల్లంతా దీపం పెట్టేసి సాంబ్రాణి అది ఇచ్చేసాను. నైవేద్యం కింద పాయసం చేశానండి. ఇంక ఈవినింగ్ బాబుకు భోగిపళ్ళు వేయాలి కదా, చాలా ఎర్లీగా త్వరగా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా నేను పేరెంట్ వాళ్ళందరూ వస్తారు కదా, అన్ని ఐటమ్స్ అయితే ఇలా డైనింగ్ టేబుల్ ఖాళీ చేసేసుకొని నేను రెడీ పెట్టుకున్నాను అనమాట. చెరుకు ముక్కలు, శనగలు కలపాలండి, ఎందుకంటే ఈగలు వాళ్తున్నాయని చెప్పేసి. అక్షింతలు, కృష్ణయ్యకి, బాలకృష్ణయ్యకి మనం పోస్తాం కాబట్టి తులసి, మామిడాకులు, పువ్వులు పేరెంటాలకి ఇవ్వడానికి పూజకి. నెక్స్ట్ మన ట్రెడిషనల్ స్వీట్స్ అంటే అందరికీ ఇష్టం కదా, నాకు ఇక్కడ ఎక్కువగా నార్త్ వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ కోసమని. తర్వాత తాంబూలాలు, పేరెంటాలకి బ్యాంగిల్స్, అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకున్నానండి. మనం రెడీ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చూడడానికి బాగుంటుంది, వచ్చేటప్పుడు కూడా కంగారు పడకుండా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి భోగిపళ్ళు వచ్చి హాల్లో అయితే చేసుకున్నామండి. లాస్ట్ ఇయర్ కూడా చూశారు కదా, ఈసారి కొంచెం కృష్ణయ్యని అయితే బాలకృష్ణయ్య ఉన్నారనమాట, వచ్చారు, ఒక గిఫ్ట్ రూపంలో వచ్చారు మనకి. అది నా దగ్గర ఉంది, అది ఇలా డెకరేట్ చేసేసాను. తర్వాత సంక్రాంతి కదా, భోగి కదా అని చెప్పేసి ట్రెడిషనల్గా పాట్స్ ఇలా బ్యాలెన్సింగ్ కోసం రైస్ వేసేసి పెట్టానమాట. ఒక చిన్న బృందావనంగా అయితే బాగుంటుందని చెప్పేసి నా దగ్గర ఎగ్జిస్టింగ్గా ఉన్న వాటిని అయితే ఇలా డెకరేట్ చేశాను. తులసి అయితే అటు ఇటు తులసి అమ్మవారిని అయితే ఇలాగ పెట్టేసుకున్నాను నేనండి. అక్కడ చిన్న హోల్స్ ఉంటే గుచ్చేసాను అనమాట. మొత్తానికి ఇలాగ నా దగ్గర ఉన్న వాటిని మామిడాకులతోటి ఇలా అయితే హాల్లోనైతే ముందు బాలకృష్ణని అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడ కబోర్డ్ వర్క్ ఏమో కొన్ని హ్యాంగింగ్స్ పెట్టేసుకొని దానికి నా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ హ్యాంగింగ్స్, డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. నాకంతా కలిపి ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. లుక్ అయితే బాగా వచ్చింది. మీకు మా బాబు కూర్చుంటారు ఇక్కడ, మా చెల్లెలు వాళ్ళ బాబు కూడా అనమాట. ఎవరైనా వస్తే ఫిష్లు చాలా యాక్టివ్ అయిపోతాయి అనమాట బాగాన. ఇంక ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. పిల్లలకి ఫస్ట్ దేవుడి దగ్గర నమస్కరిస్తామన్నమాట. నమస్కరించిన తర్వాత అమ్మమ్మ గారు ఎవరైతే ఉంటారో మేమైతే ఇలాగే చేస్తాం అనమాట. అమ్మమ్మ గారి చేత ఫస్ట్ కూర్చోబెట్టించి వాళ్ళకి అక్షింతలు వేయించి ముందుగా బాలకృష్ణయ్యకి దండం పెట్టుకొని మనం ఆ బాలకృష్ణయ్యకి అయితే భోగిపళ్ళు వేయాలన్నమాట. మనం భోగిపళ్ళు వేశాక స్వామివారికి దండం పెట్టుకోవాలి. ఇక్కడ అయితే నేను మా నాన్నగారు, మా అమ్మగారండి, మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళు అనమాట. నేను రెండో దాన్ని, అక్క, నేను, చెల్లి. కూర్చున్నదేమో నేవీ బ్లూ కలర్ ఉన్నది మా బాబు. చిన్న బాబు ఏమో వచ్చేసరికి చెల్లి వాళ్ళ బాబు అనమాట. చెల్లి వాళ్ళు కూడా ఇంకా ఇక్కడికే వచ్చేస్తారనమాట. అందరూ ఇక్కడ దగ్గరలో ఉంటారని చెప్పేసి తను కూడా వచ్చేస్తారు. ఇంకిద్దరికి భోగిపళ్ళు అయితే ఫస్ట్ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారండి, ఆశీర్వదించారు. ఇలా భోగిపళ్ళు 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు దిష్టి తీస్తూ వాళ్ళకి ఎలాంటి ఎదుగుదలలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పి ఇలా పోసి బ్లెస్సింగ్స్ ఇస్తారు. చూసారు, అక్కడ చెప్తున్నారు. బాగా చదువుకొని పేరెంట్స్ మాట విని మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని అయితే చెప్తున్నారనమాట. ఇలా ఫస్ట్ మా పేరెంట్స్ అయితే, అమ్మమ్మ గారు అయితే చేస్తారండి. చేసిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళు అమ్మ నాన్న వెయ్యాలి. అది వేసిన తర్వాత మనకి ఇంకా వస్తారు కదా పేరెంటాళ్ళు అందరూ కూడా,
వేసేసి మనం తాంబూలాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ భోగిపళ్ళు వేసేటప్పుడు మనము ఏంటంటే తీసుకుంటామంటే ముందుగా రేగిపళ్ళు తీసుకుంటాము. అందులో శనగలు, నానబెట్టిన శనగలు, చెరుకు ముక్కలు, చాక్లెట్స్, చిల్లర, అక్షింతలు, తర్వాత వచ్చేసరికి మనకి బంతిపూ రెక్కలు ఇవన్నీ మనం కలిపి పెట్టుకుంటాం అనమాట అండి. అలాగా కలిపి పెట్టుకొని అవి దిష్టి తీసి వెయ్యాలి. ఆ చిల్లర్ని కానీ చాక్లెట్లు కానీ అవేవి మనం తినకూడదు. మనం చిల్లర అయితే తీసుకొని ఎక్కడైనా ఎవరికైనా దానం చేసేసేయాలి. అది వస్తు రూపంలో కొనన్నా ఇవ్వచ్చు, చిల్లర రూపంలో ఇవ్వచ్చు. మిగిలినవన్నీ కూడా మనం మొక్కలు ఎవరు తిరిగిన మొక్కల్లో అయితే వేసేయాలన్నమాట. అయితే ఇక్కడ పిల్లలు చాక్లెట్స్ తీసుకుంటారు కదా అని అంటారు కానండి, అక్కడ మేము చెప్పాము చక్కగా కూర్చుంటే మీకు ఇలా చిన్న చాక్లెట్లు కానీ ముట్టుకున్నారంటే మీకు పెద్ద చాక్లెట్లు మిస్ అయిపోతాయని చెప్పి కూర్చోబెట్టా. అస్సలు ముట్టుకోలేదండి వాళ్ళు. ఇలా ఇప్పుడు పేరెంట్స్ వేసేటప్పుడు ఎవరైతే వాళ్ళ సన్కి అయితే వేస్తారో అంటే సొంత మన కొడుకుకి వేసేటప్పుడు మనం 3 టైమ్స్ వేయాలన్నమాట. ఇంకా మిగిలిన పిల్లలకైతే మనం 1 టైం వేస్తే సరిపోతుంది. అంటే ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళు 3 టైమ్స్ వేయాలి. పెద్దమ్మలు, పిన్నమ్మలు, అత్తలు, ఆంటీలు అయితే మటుకు 1 టైం వేస్తే సరిపోతుందనమాట. ఇక్కడ మా బాబుకి నేను 3 టైమ్స్ వేస్తున్నాను. ఇలా వేసి మనము ఆ కృష్ణయ్యని తలుచుకుంటూ నెక్స్ట్ సూర్యనారాయణ మూర్తికి కంపల్సరీ మార్నింగ్ దండం పెట్టిస్తామండి. అర్ఘ్యం పోసి దండం పెట్టించి సాయంత్రం కూడా దండం పెట్టించి సూర్యనారాయణ మూర్తి స్తోత్రాలు, తర్వాత విష్ణు సహస్రనామం కూడా పెడతామన్నమాట ఇక్కడ. అలా పెట్టి అలాగ మేము ఆల్రెడీ టీవీలో ప్లే చేస్తున్నాము. ప్లే చేసి అలా డివోషనల్గా కూడా వాళ్ళకి మనం మనసులో కూడా స్వామిని తలుచుకుంటూ, ఎందుకంటేనండి మన పేరెంట్స్ ఎవరున్నా సరే కూడా పిల్లలు బట్టేనండి లైఫ్ అంతా, పిల్లలు ఇంకేం లేదు. వాళ్ళు బాగుండి వాళ్ళు బాగా సెటిల్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండి, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం బాగుండాలి, తర్వాత మంచిగా చదువుకోవాలి. వాళ్ళు ఆడపిల్ల అయితే ఎవరింటికి వెళ్ళినా, మగపిల్లవాడైతే మన ఇంటికి వచ్చిన పిల్లలన్నా చక్కగా చూసుకొని వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యి మనకి మంచి పేరు తెచ్చుకుంటే చాలండి. ఇంకా పిల్లలే మనకి లైఫ్ కదా. అందువల్ల ఏంటంటే పిల్లలకి ఇలాంటి ఎదుగుదలలో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ ఆరోగ్యం బాగుండి ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివోషనల్ కనెక్టివిటీతో అలా మనం విష్ణు సహస్రం అన్నీ పెట్టుకొని చేస్తానండి. నిజంగా అది ఆ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా వెళ్తాయి. మరొకటి ఏంటంటే వీళ్ళకి జాతకాల్లో 12 ఏళ్ళ వరకు పోస్తారు కదండి భోగిపళ్ళు. మనకి జాతకాల్లో ఏంటంటే ఫస్ట్ 4 ఇయర్స్ చెప్తారు, మా పేరెంట్స్ చెప్తారు మాకు చిన్నప్పుడు అలాగే చెప్పారు. ఫస్ట్ 4 ఇయర్స్ మదర్ జాతకము 50% సంధి ఉంటుంది, తర్వాత మా ఫాదర్ది యాడ్ అవుతుంది, తర్వాత 4 ఇయర్స్ ముగ్గురిది కలిపి ఉంటుంది. అంతే 12 ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది జాతకం అనేది. బాలరిష్టాలని అంటారు కదా జాతకంలో, అవేమైనా ఉన్నా సరే కూడా ఇలాంటివి చేయడం వల్ల అల్లరి తగ్గి మొండితనం తగ్గుతుంది. మగపిల్లలు అస్సలు మాట వినరు కదండి, ఆడపిల్లలు అయితే చక్కగా ఉంటారు. కానీ మగపిల్లలు ఈ మొండితనం, పెంకితనం, అల్లరి చేయడము, ఇలాంటి కొట్లాట్లు ఉంటాయి కదా, అవన్నీ చేయకుండా చక్కగా రిజల్ట్ అయితే ఉంటుంది. మాకు భోగిపళ్ళు పోయడం లేదండి, చెయ్యొచ్చండి, ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఒకసారి పంతులు గారికి అడిగి వాళ్ళు టైమింగ్ చెప్తారు, చేయొచ్చు. వీళ్ళు పక్కింటి వాళ్ళు అనమాట, బీహారీస్. నేను ఏ పూజ చేసినా ఏది చేసినా ఖచ్చితంగా నాకు మరీ చెప్తారండి. చెప్పండి అని చెప్పేసి ఎంత ఇష్టపడతారంటే మన సౌత్ కల్చర్స్ కానీ పూజలు కానీ అన్నీ కూడా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆవిడ చూసారా ఆ టెన్షన్ అదిని, అన్ని పూజలు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఎక్కువగా పూజా వీడియోస్ ఉంటాయి కదా, ఆవిడ ఖచ్చితంగా వస్తారు, దండం పెట్టుకుంటారు, వెళ్తారు. నేను కూడా ప్రసాదాలన్నీ కూడా నేను ఒడిస్సాలో ఉండేటప్పుడు కూడా నాకు అక్కడ ఎక్కువ నార్త్ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా మా ఫ్లాట్స్లో అలాగే ఉన్నారండి. బహుశా మరి వాళ్ళకి నాకు ఏ జన్మలో కనెక్టివిటీ ఉందో ఏమో కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒడియాస్, బీహారీసే వచ్చారు మా ఫ్లోర్లోని. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా అలాగే ఫ్లాట్లో వచ్చారు. ఒడిస్సాలో అంటే అలాగా ఉంటారు, ఇక్కడ కూడా అలానే అయిందనమాట. ఆవిడకి కూడా 2 ట్విన్స్ అనమాట, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. తాంబూలం ఇచ్చేసి మా పాప చేతి అయితే ఇలా బ్లెస్సింగ్స్ అయితే ఇప్పించామన్నమాట. తాంబూలాలు ఒక్కొక్కరు ముగ్గురికి చొప్పున ఇచ్చామండి. తర్వాత వీళ్ళు మా ఆపోజిట్లో, ఇందాకలు వచ్చింది మాకు లెఫ్ట్ సైడ్ అనమాట, వీళ్ళు మా ఆపోజిట్లో ఉంటారు. బాబీ అనమాట, వాళ్ళు ఒడియా ఫ్యామిలీ అనమాట. ఇందాకలో బీహారీ ఫ్యామిలీ, ఇప్పుడు ఒడియా ఫ్యామిలీ. వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఇలా వెయ్యాలి అని డైరెక్షన్స్ ఇస్తున్నాను. వాళ్ళు మన సౌత్ పూజలు కానీ పద్ధతులు కానీ చాలా ఇష్టపడతారండి. ఎస్పెషల్లీ సౌత్ డిషెస్ అనమాట. వంటలు అంటే ఇంకా మరి చెప్పక్కర్లేదు. మా అమ్మగారు వైజాగ్ ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ వస్తాం కదా, అప్పుడు ఏం కట్టినప్పుడు పచ్చళ్ళు దగ్గర నుంచి సున్నుండలు, పచ్చళ్ళు అన్నీ కూడా మామిడి పళ్ళు, అప్పుడు సమ్మర్లో కదా వస్తాము, మామిడి పళ్ళు దగ్గర నుంచి అన్నీ పంపించేవారు. ఇంకా హౌస్ ఓనర్స్కి అయితే బట్టలు కూడా పంపించేవారు అనమాట, మా మదర్ శారీస్ కూడా. అలా ఉండేవాళ్ళం మేము.
ఇక్కడ వచ్చేసరికి అంకుల్ ఆంటీ వాళ్ళండి. వీళ్ళు ఆపోజిట్ హౌస్లో ఉంటారనమాట. వీళ్ళు కూడా ఒడిస్సా ఫ్యామిలీ వాళ్ళు. వీళ్ళకి ఇద్దరు అమ్మాయిలు. మేము ఇంతకుముందు రౌర్కెలాలో ఉండేవాళ్ళం అని చెప్పాము కదా, అక్కడే ఒక పాపకైతే సంబంధం కూడా ఇచ్చారు. ఇంకొక పాప అయితే జాబ్ చేస్తున్నారు. ఇలాగ భోగిపళ్ళు పోసేటప్పుడు పిలిచాం అనమాట. మేము ఇక్కడికి వచ్చిన 2 years నుంచి ఆంటీని అయితే కంపల్సరీ పిలుస్తాము. అండ్ ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలాగ మన సౌత్ చెప్పాను కదా, మన సౌత్ అన్నీ కూడా చాలా ఇష్టపడతారు. చూసారు గోవర్ధన్కి ఎంత బాగా చక్కగా బ్లెస్ చేస్తూ మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళ బ్లెస్సింగ్సే డిఫరెంట్ అండి. వాళ్ళకి అన్నీ తెలిస్తే వాళ్ళు అన్నీ చూసి వస్తారు కదా. పిల్లలు ఎలా ఏంటి అనేది వాళ్ళే చెప్తారు. పెద్దయ్యకి ఇది అవుతారు అది అవుతారని వాళ్ళ మాటలు ఎంతో ప్రేమగా ముద్దుగా చెప్తారనమాట. చాలా ముచ్చటేస్తుంది అలాంటివన్నీ. మా వాడు ఈ లోపల నాతో ఏదో ముచ్చట్లు పెట్టేస్తున్నాడు, సీక్రెట్గా ఏవో చెప్తున్నాడు ఇది అది అని చెప్పేసి. తను లిస్ట్ అంతా అప్పుడే వస్తుంది అనమాట, గుర్తొస్తాయి మొత్తం అన్నీ. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఆంటీ అంకుల్ గారికి కూడా మనం గంధపు బొట్టు అన్నీ పెట్టేసి చెల్లైతే తాంబూలాలు ఇచ్చేస్తుంది. ఇక్కడ ఒక్కొక్కరం కూడా పిల్లల చేత అందరి చేత ముగ్గురేసి అయితే ఇప్పించామండి. కొన్ని అయితే షూట్ చేయలేకపోయానండి. నా దగ్గర ఉన్నంత వరకు నేను షూట్ చేశాను. ఎవరెవరి దగ్గర ఉన్నాయి కలెక్ట్ చేసి వీడియో అయితే చేశానఅనమాట. మాకు భోగిపల్లి ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ కాకపోతే ఏంటంటే బాబుకి ఇంకా మా ఇంట్లో ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినట్టే కదా, 12 years నిండిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే కుదరదు, ఇదే లాస్ట్. అనుకోకుండా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీతో షేర్ చేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీ అందరూ కూడా మా పిల్లల్ని అయితే బ్లెస్ చేయండి. బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, మంచిగా చదువుకొని సెటిల్ అవ్వాలని మీరు కూడా బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఛానల్ October 3rd స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. చాలా పూజ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. ఇక్కడ మన సౌత్ ఇండియన్ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పాను కదా, నేను అందుకే ఒక ప్లేట్లో పెట్టేశాను. ఎవరికి ఏది తింటారో అది తింటారు కదా, మళ్ళీ సపరేట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా, నేను అక్కడే పెట్టేశాను అనమాట. ఎవరు ఏది కావాలంటే అది తినండి అని చెప్పేసి. మొత్తానికి అయితే భోగిపల్లి అయితే ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకొకరు వస్తారు, ఇంకొకరు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత లేట్ అయిందనమాట, కొంతమంది బయటికి వెళ్ళారు. 2-3 ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా. ఇంకా మా ఫ్లాట్లో ఆవిడనమాట, ఆవిడ కూడా కొంచెం లేట్ అయ్యారనమాట. వేరే దిక్కులకు కూడా పిలిచారని చెప్పేసి అందరికైతే తాంబూలాలు ఇచ్చేసామండి. ఇప్పుడు ఏంటంటే సిబ్లింగ్స్ అనమాట, ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పిల్లల కన్నా పెద్దవాళ్ళు ఎవరైనా భోగిపల్లి పోయొచ్చు. అందుకని ఇప్పుడు మా పాప అయితే పోస్తుందనమాట. గ్రీన్ బ్లౌజ్ ఉంది కదా, తను మా పాప, తను పక్క అమ్మాయి ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్ తనకి ఇద్దరు కూడా పోయించేస్తున్నాము. పిల్లలు కూడా పోస్తారండి. అంటే మనకి కూర్చోబెట్టిన పిల్లల కన్నా పెద్దవాళ్ళు, సిబ్లింగ్స్, పెద్దమ్మ పిల్లలు, పిన్నమ్మ పిల్లలు అందరూ కూడా పోయొచ్చు అనమాట. అందరూ పోసి వాళ్ళు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వచ్చు. తిను మా అక్క వాళ్ళ బాబు అనమాట. అక్కకి పాప బాబు, నాకు పాప బాబు, చెల్లికి ఒక బాబు అనమాట. ఇలా లాస్ట్లో పిక్స్ అన్నీ దిగాము. ఇవే కదండి మెమొరీ మనకి. ఇదే నెక్స్ట్ ఇయర్ ఈ పిక్స్ చూసుకోగానే అప్పుడు ఇలా చేసుకున్నాం ఇదని చెప్పేసి ఇవే మెమొరబుల్గా ఉంటాయి. మీతో కూడా షేర్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చెల్లి మేము కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, మీకు తెలుసు కదా. నేను కాసేపు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు ఏ పూజ చేసినా సరే గాడ్తో కాసేపు స్పెండ్ చేస్తాను. ఈరోజు ఈ కథాకారి మీ చేతుల మీదుగా మీ బ్లెస్సింగ్స్తో చాలా బాగా జరిగిందని చెప్పేసి ఒకసారి అయితే థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మొత్తానికైతే మా భోగిపల్లి ఫంక్షన్ చాలా బాగా జరిగిందండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో కూడా చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.